Hi friends, today I am reviewing my brand new car Tata Nexon Royal Blue Creative Plus PS. ఫ్రంట్ సైడ్ డిజైన్ సూపర్గా ఉంది కదా. హెడ్లైట్స్ చాలా స్టైలిష్గా ఉంది. ఇఫ్ యూ లుక్ క్లోజ్లీ ఈవెన్ కార్ ఈస్ వింకింగ్ ఎట్ మీ. ఇన్సైడ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్టీరింగ్ చాలా లైట్ వెయిట్, సీట్స్ బాగా సాఫ్ట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ సిట్టింగ్ ఆన్ ఏ పిల్లో. మనకి ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ ఇక్కడ ప్రెస్ చేయాలి, స్టార్ట్ అయిపోయింది. దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్లైమేట్ కంట్రోల్. మనం ఇక్కడ నుండి క్లైమేట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు. ఏసీ ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మీడియా మనకు సపోర్ట్ ఉంది. క్విక్ సెట్టింగ్స్, మనకి డ్రైవర్ అసిస్టెన్స్ ఉంటుంది. క్రియేటివ్ ప్లస్లో మనకి పార్కింగ్ అసిస్టెంట్ వచ్చింది. దీంట్లో టోన్ మనం సెటప్ చేసుకోవచ్చు, ఏ టోన్ కావాలని. అండ్ వాల్యూమ్ ఆల్సో వీ కెన్ సెటప్. అండ్ ఫ్రంట్ పార్క్ అసిస్టెంట్, మనం ఇప్పుడు అది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి లైట్స్, మనం ఈ డిఆర్ఎల్ లైట్స్ అనమాట. మనం ఒక కీ ప్రెస్ చేస్తే ఎంతసేపు ఆన్లో ఉండాలి, 30 సెకండ్సా, 90 సెకండ్సా, 60 సెకండ్సా, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి క్విక్ సెట్టింగ్స్. మనకి ఇక్కడ కనెక్టివిటీ, హాట్స్పాట్ ఇవి అవైలబుల్లో ఉంటుంది. డ్రైవింగ్ అసిస్టెన్స్ సేమ్ ఇందా మీకు ఫస్ట్ చెప్పినవి అవి. బ్లైండ్ స్పాట్ మానిటర్ కూడా ఆన్ చేసుకోవచ్చు, మనకి దీంట్లో ఉంటుంది. ఇంకా నార్మల్ ఫోన్ సెట్టింగ్స్. ఈ స్టీరింగ్ కూడా వచ్చేసి మనకి చాలా స్మూత్గా ఉంటుంది. సింగిల్ ఫింగర్తో తిప్పవచ్చు, చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ మనకి స్టీరింగ్ మీదకి వచ్చేసి మనకి కంట్రోల్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మ్యూజిక్, మల్టీమీడియా. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మల్టీమీడియా సెటప్, రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండ్ క్రూజ్ కంట్రోల్ సెటప్. సో ఇది ఉంటుంది. మనం స్పీడ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏదైనా కాల్స్ వస్తే మాట్లాడుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోలింగ్ ఉండేది. ఇది వచ్చేసి హారన్, అది హారన్. ఇక్కడ మనకి ఇల్యూమినేట్ లోగో వస్తుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్. ఇక్కడ మనకి ఇదంతా టచ్ ప్యానల్. సో మనకి ఇదంతా టచ్ ప్యానల్లో వస్తుంది. మనం ఇక్కడ టచ్ చేస్తే అలా ఆన్ అయిపోతుంది. ఆటో ఫంక్షన్ ఏసీ ఉంది, నార్మల్ ఏసీ. సో ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. కూలింగ్ అండ్ ఇక్కడ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ అండ్ కూలింగ్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ అండ్ పార్కింగ్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్. ఇక్కడ దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. సో బ్యాక్ సీట్ వరకు ఇది వెళ్ళిపోతుంది. సో వన్ క్లిక్ చేస్తే పైన వెళ్తుంది, ఇంకో క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది బ్యాక్ డోర్ అనేది. సో మంచి వ్యూవర్స్ అయితే వచ్చింది. సో బ్యాక్ సీట్ వచ్చేసి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇద్దరికైతే ఓకే, ముగ్గురికైతే కొంచెం కంజెస్ట్గానే ఉంటుంది. సో మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇది ఏంటంటే 60-40 ఫ్లిప్ సీట్స్. సో మనం ఒక సీట్ కావాలంటే ఒక సీట్ని క్లోజ్ చేసుకోవచ్చు. 60-40 ఫ్లిప్ ఉంటుంది. నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS వేరియంట్ వచ్చేసి రాయల్ బ్లూ 2025 న్యూ కలర్. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూస్తే డాష్ బోర్డ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. వచ్చినప్పుడు సస్పెన్షన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇది వచ్చేసి మైలేజ్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వరకు అయితే 11.2
11.7 12 వరకు వస్తుంది మైలేజ్. సిటీలో మేబీ ఒక 8-9 వచ్చింది. సో నేను ఇంకా అంటే న్యూ కారు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొన్ని కొత్తగా తీసుకున్నప్పుడు. సో 100 దాటితే వైబ్రేషన్స్ వస్తామండి స్టీరింగ్ వచ్చేసి. నేను అది షోరూంలో చెప్పాను. సో వాళ్ళు దాన్ని రిపేర్ చేశారు. అందరూ టాటా సర్వీస్ బాగలేదు అంటారు. నాకు పెద్దగా ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు టాటా సర్వీస్తో. నాకు వెంటనే అది వాళ్ళు ఏం చేస్తున్నారు వెంటనే చేసి వెంటనే వచ్చారు. ఇప్పుడు అందులో మనకి ప్రైజెస్ తగ్గుతున్నాయి. నేను తీసుకున్న ఒక 1 వీక్కి ప్రైజెస్ తగ్గుతుంది. సో నాకు వచ్చేసి ఫస్ట్ ఆ స్టీరింగ్ ప్రాబ్లం ఒక్కటే నాకు కొంచెం ఇది అనిపించింది. మిగతాదంతా చాలా స్మూత్గా ఉంది. సో అంటే ఒక్కసారి ఫ్లిక్కరింగ్ అవుతూ ఉండిద్ది గతుకులేసినప్పుడు, అది ఒకసారి చూపించాలా. సో నాకైతే ప్రజెంట్ ఏ ప్రాబ్లమ్స్ లేవు, అంతా ఫైన్ సూపర్ ఉంటుంది. తీసుకున్నాలంటే నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. అట్లాగే సబ్స్క్రైబ్. ఇది నా ఫస్ట్ కార్ రివ్యూ వీడియో. మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇంకా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.